హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ కంటెంట్కు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలను అయితే అందించడం జరుగుతుంది. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. దీనికి ముందు వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. 76వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ యువరాజులు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1,3 అనగా జహంగీర్, షాజహాన్ అనేవారు రాజపుత్ర స్త్రీలకు, హిందూ మహిళలకు జన్మించిన మొఘల్ యువరాజులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షాజహాన్ తల్లి ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి షాజహాన్ యొక్క తల్లి జోధ్పూర్ యువరాణి. ఈమె రాజపుత్ర స్త్రీ. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అక్బర్ నామా గ్రంథ రచయిత ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అబుల్ ఫజల్. అబుల్ ఫజల్ అక్బర్ నామా గ్రంథాన్ని రచించడం జరిగింది. అక్బర్ యొక్క ఆస్థాన కవి మరియు అతని యొక్క స్నేహితుడు అబుల్ ఫజల్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 శివాజీ. 1674వ సంవత్సరంలో రాయగఢ్ ప్రాంతంలో స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఈయన రాజ్యానికి స్వరాజ్యం అని పేరు పెట్టడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసఫ్జాహీ వంశ పాలనను హైదరాబాద్లో స్థాపించింది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 చిన్కిలిచ్ ఖాన్. నిజాం ఉల్ ముల్క్ యొక్క బిరుదు చిన్కిలిచ్ ఖాన్. 1724వ సంవత్సరంలో అసఫ్జాహీ వంశాన్ని హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించింది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 తుర్రేబాజ్ ఖాన్. 1857 తిరుగుబాటు కాలంలో 6,000 మందితో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై తుర్రేబాజ్ ఖాన్ దాడి చేయడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే అధికారి ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రెసిడెంట్. ఆంగ్లేయ అధికారి స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారి యొక్క పాలనను నియంత్రించేవారు. ఆంగ్లేయ అధికారిని రెసిడెంట్ అని పిలిచేవారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తూర్పు ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లాండ్ పాలకుడు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఎలిజబెత్ రాణి. మొదటి ఎలిజబెత్ రాణి 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీకి వ్యాపార గుత్తాధిపత్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మద్రాసు ప్రాంత ఉత్తర సర్కారు జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చింది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 హైదరాబాద్ నిజాం. హైదరాబాద్ నిజాం ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బహదూర్ షా జాఫర్. ఈయన 1857 తిరుగుబాటు సమయంలో పాలకుడు. ఈయనను చివరి మొఘల్ చక్రవర్తిగా పిలుస్తారు. ఇతని తర్వాత వచ్చిన మొఘల్స్ అంత శక్తివంతమైన కారు కాబట్టి బహదూర్ షా జాఫర్ని చివరి మొఘల్ చక్రవర్తిగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1857 తిరుగుబాటు తర్వాత భారతీయులకు హామీ పత్రాలు ప్రకటన జారీ చేసిన ఇంగ్లాండ్ రాణి ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 విక్టోరియా మహారాణి. 1858వ సంవత్సరంలో నవంబర్ 1 అలహాబాద్లో విక్టోరియా మహారాణి భారతీయులకు హామీలు ప్రకటన చేస్తూ ఒక చట్టం చేయడం జరిగింది. దానినే
1858 చట్టంగా పిలుస్తారు. ఆప్షన్ 2 విక్టోరియా మహారాణి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్రకూటులు ఎవరికి సామంతులు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చాళుక్యులు. రాష్ట్రకూటులు బాదామి చాళుక్యుల యొక్క సామంతులుగా ఉండడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టేటప్పుడు చేసే సంస్కారం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 హిరణ్య గర్భ అనే యాగం చేసి వీరు క్షత్రియులుగా మారి రాజ్య పరిపాలన చేయడం జరిగింది. అలా మారిన వారిలో మహారాష్ట్రకు సంబంధించి దంతిదుర్గుడు, కర్ణాటకకు సంబంధించి కాదంబరి మయూర శర్మ, అలాగే రాజస్థాన్కు సంబంధించి గుర్జర్ ప్రతిహార హరిశ్చంద్రుడు ఈ హిరణ్య గర్భ అనే క్రతువు ద్వారా క్షత్రియులుగా మారడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించింది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఆల్ బెరూని. ఈయన పర్షియా పండితుడు మహమ్మద్ గజనీతో భారతదేశానికి రావడం జరిగింది. ఈయన సంస్కృతంలో ఉన్న భారతీయ గ్రంథాలను అరబిక్ భాషలోకి అనువదించడం జరిగింది. ఈయన రచించిన గ్రంథం కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథాన్ని రచించాడు అరబిక్ భాషలో. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది పాలకులు వారు పరిపాలన చేసిన ప్రాంతాలకు సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాష్ట్రకూటులు తమిళనాడు. రాష్ట్రకూటులు కర్ణాటక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాకతీయుల రాజధాని హనుమకొండను ఓరుగల్లుకు మార్చిన రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రుద్రదేవుడు. కాకతీయుల మొదటి ప్రతాపరుద్రుడిగా పేరుగాంచిన రుద్రదేవుడు హనుమకొండ నుంచి రాజధానిని ఓరుగల్లుకు మార్చడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. హనుమకొండలో 1000 స్తంభాలని గుడిని కట్టించాడు రుద్రదేవుడు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎన్నవ భాగంలో నివసిస్తారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 4వ భాగంలో. చరిత్రకారుల ప్రకారం విజయనగర సామ్రాజ్యం మొత్తం 4 వలయాలుగా ఉండేదని చెప్పడం జరిగింది. మొదటి వలయంలో దేవాలయాలు, రెండవ వలయంలో పంట భూములు మరియు కాలువలు, మూడవ వలయంలో రాజభవనాలు, 4వ వలయంలో సామాన్యుల యొక్క ఇండ్లు అనేటివి ఉండడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పర్షియాలో హుమాయూన్కు సహకరించిన రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సఫావిద్ షా. పర్షియా రాజు సఫావిద్ షా హుమాయూన్కు సహకారం అందించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుల్హా-ఇ కుల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అక్బర్. సుల్హా-ఇ కుల్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సుల్హా-ఇ కుల్ అనగా ప్రపంచ శాంతి అని అర్థం. ఈ సూత్రం ఆధారంగా దిన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని అక్బర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ సోషల్ కంటెంట్కు సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్. దీనికి కంటిన్యూషన్ వీడియో రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.